ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వేరే 43rd డే, 40 రోజుల్లో ఉన్నాం. అందరి బట్టి దేవునికి స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయ, నీకు మహిమ గంత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. గతించిన దినం నుంచి దినం వరకు కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరచావు. ఈ సమయం అందు నా తండ్రి వాక్యం చెప్పడానికి మాకు ఇచ్చినటువంటి నా తండ్రి ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు. ఇంకా బాగా మమ్మల్ని దీవించి ఆస్వాదించమని యేసునామములో ప్రార్థించాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదన్నా మనకి ఇస్తానన్నప్పుడు చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తా అన్నప్పుడు కానీ, లేదంటే పలానా టైంలో నేను నీకు ఇది కొంటానని చెప్పినప్పుడు కానీ ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మనకి ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరినైనా అడిగినప్పుడు ఇస్తాను, ఒక 10 రోజులు వెయిట్ చేయంటే ఆ 10 రోజులు కూడా కళ్ళుకి కాయలు కాసేటట్లుగా, అంటే ఇంకా నిద్రపోకుండా ఇంకా ఈ 10 రోజులు ఎప్పుడైతాయా, ఎప్పుడు ఇస్తారా, మనం అడిగింది ఇప్పుడు ఇస్తారా అనేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఆ మనుషుల నుంచి ఒక్కొక్కసారి నెగిటివ్ రిప్లై కూడా రావచ్చు, నెగిటివ్ రెస్పాన్స్ కూడా రావచ్చు. ఎందుకు అంటే మనుషుడు కాబట్టి మాట ఇవ్వచ్చు, తప్పచ్చు. కానీ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే మాత్రం చాలా అంటే చాలా గొప్ప. అంటే మనుషుల కోసమో లేదా మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూస్తే అందులో పెద్ద దీవెనలు ఏమీ కనిపించు. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు కనుక మనం ఎదురు చూస్తూ ఉంటే షోర్లీ వి విల్ బ్లెస్ ది. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, మనం బ్లెస్ అయితే మనం ఆశీర్దిస్తాం. అందుకని యెషయా ప్రవచన గ్రంథము 30:18 కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. అంటే ఇక్కడ మనుషుల కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులని దేవుడు చెప్పట్లే. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఎస్, ఈరోజు కాకపోయినా రేపైనా నా దేవుడు ఆశీర్వదిస్తాడు, రేపు కాకపోయినా ఎల్లుండి. అంటే నా లైఫ్లో ఆశీర్వాదం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నా దేవుడే. నా లైఫ్లో ఎవరైనా నన్ను దీవించే వాళ్ళు ఉన్నారు, ఎవరైనా నా మంచి కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఎవరైనా నా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నా దేవుడే అని ఎప్పుడైతే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కనిపెట్టుకుని ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ధన్యులు అవుతారంట. అంటే ఇన్ ఆల్ థింగ్స్ దే షుడ్ బ్లెస్. వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు ఇన్ ఆల్ థింగ్స్, అన్ని ఏరియాల్లో. కాబట్టి ఏంటంటే మనుషుల కొరకు కనిపెట్టుకుని ఉంటే మనకు బ్లెస్సింగ్ వస్తుందో లేదో తెలియదు, కానీ మనం దీవించబడతామో లేదో తెలియదు, మనం ఆదరించబడతామో లేదో తెలియదు. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కొరకు మనం కనిపెట్టుకుంటే ఖచ్చితంగా మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాం. చూడండి, కీర్తనలు 33వ సంకీర్తన 21వ చరణం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకునుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడునై ఉన్నాడు. ఎప్పుడైతే మన ప్రాణము దేవుడు కొరకు కనిపెట్టుకుంటుందో, ఎస్, నా దేవుడే కార్యం చేసేవాడు, నా దేవుడే దీవించేవాడు అని విసుక్కుక. ఎందుకంటే కొన్నిసార్లు బ్లెస్సింగ్ అనేది త్వరగా అవుతుంది, కొన్నిసార్లు బ్లెస్సింగ్ అనేది ఆలస్యం అవుతుంది. సో ఆలస్యమైనా కూడా నెవర్ క్వశ్చన్ టు గాడ్. క్వశ్చన్ ఎప్పుడు కూడా దేవునికి క్వశ్చన్ వేయకూడదు, వేయద్దు కూడా. ఎప్పుడైతే క్వశ్చన్ వేయకుండా, ప్రశ్నించకుండా దేవుడిచ్చే ఆశీర్వాదం కోరుకు కనిపెట్టుకుని ఉంటారు, ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి సహాయకుడై ఉన్నాడంట. ఆయనే సహాయం చేస్తాడు, ఆయనే కేడమైనాడు. అంటే ఒక్కొక్క దుర్గంలా, కేడంలా ఆయన మనల్ని పక్కన ఎల్లప్పుడు కూడా నిలబడి ఉంటాడు. అందుకనే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండేవారుగా మనం ఉండాలి. కీర్తనలు 37వ సంకీర్తన 9వ చరణం. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకునే వారు దేశమును స్వతంత్రించుకుందురు. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి గొప్ప ఆశీర్వాదం. అంటే ఈ దేశంలో ఉండే గొప్ప ఆశీర్వాదం, ఈ ప్రపంచంలో ఉండే గొప్ప ఆశీర్వాదం. అంటే వాట్ యు వాంట్, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం దేవుడు నీ సొత్తుగా దేవుడు మారుస్తాడు. అందుకనే దేవుడి కొరకు కనిపెట్టుకున్నవారు ఎవ్వరు కూడా నాశనం అవ్వరు, ఎవరు చెడిపోరు, ఎవరు సిగ్గుపడరు, ఎవరు విస్మయం అందరు, ఎవరు కూడా అవమానించబడరు. మనుషుల కొరకు కనిపెట్టేవారు. నువ్వు ఇస్తావనే కదా నేను నీ మీద హోప్ పెట్టుకుని ఎప్పటి వరకు కూడా నేను వేరే ఆల్టర్నేటివ్ ఏం చూసుకోలేదు అన్నప్పటికీ చివరికి వాళ్ళు ఇస్తాను అంటారు. చివరికి ఏంటంటే బ్లాస్ట్, అయ్యో ఇద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు, నా వల్ల ఏమనుకోవద్దంట. అయ్యో ఇప్పటి వరకు నువ్వు ఇస్తావని నేను కనిపెట్టుకుని ఉన్నాను, ఇప్పటికిప్పుడే నాకు లేవంటే నేను ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని మనకు ఒక లోపల ఒక బాధ మిగిలిపోతుంది.
కానీ దేవుడి వరకు కనిపెట్టుకుని ఉంటే మాత్రం బాధ మిగలదు. ఖచ్చితంగా అనుకున్న టైంలో, అనుకున్న సమయంలో, ఖచ్చితంగా అనుకున్న ఆశీర్వాదం దేవుడు మన సొత్తుగా మారుస్తాడు. అందుకనే దేవుణ్ణి కనిపెట్టుకునేవారుగా ఉంటే ఈ భూమినే స్వతంత్రించుకునే గొప్ప ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో ఇస్తాడు. అందుకనే మనుషులు కాదు మనకిచ్చేది, దేవుడే. ఎక్కువ ఏంటంటే మనం మనుషుల వైపే చూస్తాం. ఈ మనుషుడు ఇస్తాడా, ఆ మనుషుడు ఇస్తాడా, ఈ మనుషుడు వారు బ్లెస్ అవుతానా, ఆ మనుషుడు వారు బ్లెస్ అవుతానా, ఎవరి వలన బ్లెస్ అవుతాం. కానీ మనుషులు ఇచ్చేది ఏముండదు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా అనుకున్న టైంలో దేవుడు ఆస్వాదిస్తాడు. మనం అనుకున్న దానికనే ఎక్కువగా దీవెనలు పొందుకుంటాం. అందుకనే ఎక్కువగా మన దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకుని చూడాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనే మన కొరకు దిగొచ్చేసి గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. అంత ప్రేమ దేవుడికి మన పైన ఉంది. హల్లెలూయా. అందుకనే మనుషులు కాదు కానీ దేవుడి కొరకు కనిపెట్టుకున్నాం. ఆలస్యం అయితే అయ్యింది, ఆలస్యం అయితే అయింది. కానీ ఆలస్యం దేవుడు చేస్తున్నాడంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఏదైనా సరే, ఏదైనా ఒకటి పర్టికులర్ టైంలో మనం పొందుకోవట్లేదంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. సో రీజన్ లేకుండా దేవుడు ఏదో చేయరు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని అయినాడు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండే అలవాటు మనం అలవర్చుకుంటే ఖచ్చితంగా మనం బ్లెస్ అవుతాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.